నమస్కారం. ఆంధ్ర నాయక శతకంలో తర్వాత పద్యాలు చూద్దాము. కులగురుద్వేషి నొజ్జలుగా పెన్కొని కాచి నిష్ఠుర మంత్రముల్ నేర్చినావు. పూర్వదేవతలు కాపురమున్న పురియందు వంచించి అగ్గి పెట్టించినావు. తాతల తరమున త్రవ్వించిన పయోధి పేరుగా కొంత పూడ్పించినావు. మోసమౌటెరుగక మోహించి వచ్చిన ఎలనాగ ముక్కు కోయించినావు. బడిర నీ వంటి ధార్మిక ప్రస్తుతింప కొదువలింకేమి కైవల్యమెదుటవచ్చు. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఈ పద్యంలో రాముడి గురించి కొన్ని విషయాలు మళ్ళీ చెప్తున్నాడు కవి. ఏమంటాడంటే, ముందు కులగురు ద్వేషి నొజ్జలుగా పేర్కొని కాచి నిష్ఠుర మంత్రములు నేర్చినావు. అంటే కులగురు ద్వేషి ఎవరు అంటే, కులగురువు సూర్యవంశపు రాజులందరికీ కూడా వశిష్ఠుడు. దశరథ మహారాజుకి కులగురువు వశిష్ఠుడు, శ్రీరాముడికి కూడా. అయితే కులగురువు యొక్క ద్వేషి అంటే వశిష్ఠుడిని ద్వేషించేవాడు విశ్వామిత్రుడు. ముందు నుంచి కూడా విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఒక స్పర్ధ ఉండేది. ఎందుకంటే విశ్వామిత్రుడికి రాజర్షి అని పేరు వచ్చింది, కానీ బ్రహ్మర్షి అని అనలేదు ఎవరు కూడా. ఎందుకంటే అతడు క్షత్రియ కులంలో జన్మించాడు, తపస్సు చేశాడు. కానీ క్షత్రియ కులంలో జన్మించి తపస్సు చేసిన వాడిని రాజర్షి అంటారు. బ్రాహ్మణ కులంలో జన్మించి తపస్సు చేసిన వాడిని బ్రహ్మర్షి అంటారు. అయితే వశిష్ఠుడు బ్రహ్మర్షి, విశ్వామిత్రుడు రాజర్షి. కానీ విశ్వామిత్రుడికి అది నచ్చలేదు. తనని కూడా అందరూ బ్రహ్మర్షి అనాలి అన్నట్లుగా పంతం పట్టి ఎంతో తపస్సు చేశాడు. కానీ ఎన్నోసార్లు ఆ తపస్సుకి విఘాతం ఏర్పడేది. ఒకసారి మేనక ద్వారా విఘాతం ఏర్పడింది, ఇంకొకసారి వశిష్ఠుడు కుమారులందరినీ కూడా శపించడం వల్ల విఘాతం ఏర్పడింది. ఈ రకంగా ఏంటంటే చేసిన తపస్సును తానే భగ్నం చేసుకున్నట్లుగా అయిపోయిందనమాట. అయితే ఇంకా పట్టు వదలకుండా అలాగా తపస్సు చేస్తూనే ఉండేవాడు. ఎప్పుడైనా సరే మిగిలిన వాళ్ళందరి చేత కాకుండా వశిష్ఠుడి చేత బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని కోరిక విశ్వామిత్రుడికి. ఆ రకంగా వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక స్పర్ధ ఉంటూ ఉండేది. అందుగురించి ఇక్కడ కవి ఏం చెప్తున్నాడంటే, కులగురు ద్వేషిని, నీ కులగురువైనటువంటి వశిష్ఠుడిని ద్వేషించే విశ్వామిత్రుడిని ఒజ్జలుగా పెన్కొని కాచి నిష్ఠుర మంత్రములను నేర్చినావు. ఆ విశ్వామిత్రుడికి యాగ సంరక్షణ చెయ్యడానికని వెళ్ళాడు కదా శ్రీరాముడు. ఆ వెళ్ళినప్పుడు విశ్వామిత్రుడి దగ్గర ఎన్నో మంత్రాలు కూడా నేర్చుకున్నాడు. అయితే నీకు ఆ వశిష్ఠుడికి వైరంతో ఉండేటటువంటి, వశిష్ఠుడి మీద వైరంతో ఉండే విశ్వామిత్రుడిని నువ్వు వజ్జగా అంటే ఉపాధ్యాయుడిగా గురువుగా స్వీకరించి అతన్ని రక్షించావు. ఎందుకు అంటే యాగ సంరక్షణ చేశాడు కదా. ఆ రకంగా యాగ సంరక్షణ చేసి అతని పనిని సానుకూలం చేసి అతని దగ్గర కొన్ని మంత్రాలు కూడా నేర్చుకున్నావు. ఇదేమైనా భావ్యమా? నీ కులగురువునే అతను ద్వేషిస్తాడు కదా అంటూ రాముడిని ప్రశ్నిస్తున్నాడు. తర్వాత, పూర్వదేవతలు కాపురమున్న పురియందు వంచించి అగ్గి పెట్టించినావు. పూర్వదేవతలు అంటే ఇక్కడ ఆ లంకానగరం ఒకప్పుడు కుబేరుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ పరిపాలిస్తున్న రోజులలో కుబేరుడిని రావణాసురుడు యుద్ధం చేసి ఓడించి అతన్ని తరిమివేశాడు. అక్కడి నుండి తరిమివేసి తాను ఆ లంకాపురిని కైవసం చేసుకున్నాడు. కుబేరుడు తర్వాత అష్టదిక్పాలకులో ఒకడయ్యాడు, ఉన్నాడు మామూలుగా. కానీ పూర్వం ఉండేవాడు కదా లంకలో, అది ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు కవి. పూర్వదేవతలు కాపురమున్న పురియందు అంటే ఆ లంకానగరంలో పూర్వం ఆ కుబేరుడు ఉండేవాడు కదా. అతను అష్టదిక్పాలకులో ఒకడు, అందుకని పూర్వ దేవత అతను. ఆ దేవతలు ఉన్నటువంటి ఆ పురిని
వంచించి అగ్గి పెట్టించినావు. మోసంతో ఆ లంకా నగరాన్నంతా కూడా దహించబడినట్లుగా చేసావు. అయితే ఇక్కడ శ్రీరాముడు చేసింది ఏముంది ఇందులో అంటే, ఆ శ్రీరాముడి తరఫున హనుమంతుడు వెళ్ళాడు కదా అక్కడికి. వెళ్ళినప్పుడు హనుమంతుడి తోకకి నిప్పు పెట్టడం వాళ్ళదే తప్పు. ఆ నిప్పు పెట్టినప్పుడు హనుమంతుడు ఊరుకోకుండా ఆ లంకా నగరాన్ని కాల్చేశాడు. కాల్చి తిరిగి వచ్చాడు. అందుకే మన వాళ్ళు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని సామెత చెప్తూ ఉంటారు. అంటే చూసి రమ్మన్నాడు సీతని రాముడు, అంతేగాని లంకా నగరానికి అగ్గి పెట్టమని లేదు. కానీ హనుమంతుడు ఏం చేశాడు, చూడటమే కాకుండా లంకా నగరాన్ని దహించేశాడు. అందుగురించే ఇక్కడ కవి అంటాడు, పూర్వదేవతలు అయినటువంటి నీ పూర్వీకుడైనటువంటి ఆ కుబేరుడు ఉండేవాడు కదా, ఆ కుబేరుడిని ఉండేటటువంటి నగరం అది ఎంతో అందంగా నిర్మించుకున్నాడు. ఆ నగరానికి నువ్వు నిప్పు పెట్టించవు నీ అనుచరుడి చేత. తాతల తరమున త్రవ్వించిన పయోధి పేరుగా కొంత పూడ్పించినావు. నీ పేరుగా ఆ సముద్రాన్ని కొంత పూడ్పించేశావు. ఎందుకు అంటే ఆ వారధి నిర్మింపచేశాడు కదా సముద్రం మీద. అయితే ఇక్కడ ఈ సముద్రం ఎలా వచ్చిందంటే తాతల తరమున త్రవ్వించిన పయోధి. తాతల తరం అంటే ఈ సూర్యవంశ రాజులలో మొట్టమొదట్లో ఉన్నటువంటి రాజుల్లో సగరుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆ సగర చక్రవర్తికి 60,000 మంది కుమారులు మొదటి భార్యతో. రెండవ భార్యతో ఇంకొక 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే ఈ 60,000 మంది కుమారులు కూడా దుష్టులు దుర్మార్గులు అయిపోయి ప్రజల్ని పీడిస్తూ ఉండేవారు. ఆ రకంగా జరుగుతున్నది కాలం. అలా జరుగుతున్న రోజులలో సగర చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని చేశాడు. అశ్వమేధ యాగం ఎవరైనా చేస్తున్నారంటే ఇంద్రుడికి చాలా ఉలుకు. ఎందుకంటే స్వర్గానికి ఎక్కడ వాళ్ళు వచ్చి ఆ తన పదవిని తీసేసుకుంటారో. అశ్వమేధ యాగం చేస్తే 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుందన్నమాట. అందుగురించి అశ్వమేధ యాగం ఎవరైనా ఎక్కువగా చేస్తున్నారంటే ఇంద్రుడికి భయం. అందుకని ఏం చేశాడంటే అశ్వమేధ యాగం జరిగిన తర్వాత సగర చక్రవర్తి అశ్వాన్ని వదిలిపెట్టాడు. ఆ అశ్వం అన్ని నగరాలు పర్యటించి రావాలన్నమాట. ఎవరైనా దాన్ని ఎదుర్కొంటే ఈ సగర చక్రవర్తి సైన్యం ఉంటుంది వెనక వైపు, దాంతో యుద్ధం చేయాలి. అలాగే గెలవగలమన్న పట్టుదల తర్వాత నమ్మకం ఉన్నవాళ్లే అశ్వమేధ యాగం చేస్తారు. ఆ రకంగా సగర చక్రవర్తి చేశాడు. ఆ గుర్రాన్ని వదిలిపెట్టాడు. కానీ ఆ గుర్రంతో పాటు తన కుమారులైనటువంటి 60,000 మందిని కూడా పంపించాడు. మీరు దీన్ని రక్షణ చెయ్యండి యాగాశ్వాన్ని అని. ఆ కుమారులందరూ వెనకాల వెళుతున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి గుర్రం కనపడలే. ఇంద్రుడు వచ్చి మాయం చేసేసాడు ఆ గుర్రాన్ని. అప్పుడు ఆ సగర చక్రవర్తి కుమారులు ఏమైంది గుర్రం అంటూ అన్ని చుట్టుపక్కలంతా వెతికారు. మొత్తం ప్రదేశం అంతా వెతికితే ఎక్కడా కనబడలేదు. అప్పుడు ఇంకా పాతాళంలో వెతుకుదామని చెప్పి భూమిని తవ్వుకుంటూ పోయారు. అలా తవ్వి ఆఖరికి పాతాళానికి వెళ్ళారు. అక్కడ ఆ పాతాళంలో ఒక దగ్గర కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపించాడు. ఆ కపిల మహర్షి గొప్ప సిద్ధుడు, యోగ పురుషుడు. అటువంటి ఆ కపిలుడిని చూసి వీళ్ళు ఏమనుకున్నారంటే ఇతడే దొంగ అశ్వమేధ యాగం. ఎందుకంటే ఆ ఎదురుగ్గా అశ్వమేధ యాగం ఉన్నది. కపిలుడు కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఎదురుగా గుర్రం కూడా కనబడింది. ఇతనే తెచ్చాడు ఈ పాతాళానికి అని కోపం వచ్చి సగరపుత్రులు ఏం చేశారంటే ఆ కపిలుడిని పట్టుకుని బాధించడం మొదలుపెట్టారు. ఒకటి గడ్డంలాగి, ఒకటి చేతుల్లాగి, ఒకటి జుత్తులాగి అలాగా తన్ని శిక్షిస్తూ ఉంటే కోపం వచ్చి కపిలుడు కళ్ళు తెరిచి చూశాడు. చూడగానే సగరపుత్రులు 60,000 మంది కూడా భస్మం అయిపోయారు ఆ ముని తాలూకు కోపాగ్నికి. అలా భస్మం అయిపోయిన తర్వాత మళ్ళీ కపిలుడు తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. ఇక్కడ సగర చక్రవర్తి ఎన్నాళ్ళు ఎదురు చూసిన యాగాశ్వం తిరిగి రాలేదు, కుమారులు కూడా రాలేదు. అప్పుడు అతనికి ఒక మనుమడు ఉన్నాడు, అంశుమంతుడు అతని పేరు. అంశుమంతుడిని పిలిచి, నాయన నువ్వు వెళ్ళి చూడు, నీ పెత్తండ్రులందరూ ఏమైపోయారో కనపట్లేదు, రావట్లేదు, అశ్వం కూడా రాలేదు, చూసిరా అని పంపిస్తే అంశుమంతుడు చాలా వివేకి, తర్వాత బుద్ధిమంతుడు. అతడు వెతుక్కుంటూ వెళ్ళి ఆ పాతాళ లోకానికి దారి తీసినటువంటి ఆ పెద్ద గొయ్యి ఉంది కదా, అందులో నుంచి దిగి పాతాళానికి వెళ్ళి చూశాడు. చూసేసరికి భస్మ రాసులు ఉన్నాయి ఎక్కడ చూసినా. ఆ పక్కనే గుర్రం ఉంది. అక్కడే కపిల మహర్షి కూడా కన్నులు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు ఆ అంశుమంతుడు ఎంతో వినయంగా పక్కనే ఒదిగి నిలబడ్డాడు. ఇతను ఎప్పుడు కళ్ళు తెరిస్తే అప్పుడు అడుగుదామని. కొంతసేపటికి కపిలుడు ధ్యానం చాలించి లేచాడు. లేచేసరికి అంశుమంతుడు నమస్కారం చేశాడు. ఎవరు నాయనా నువ్వు అని అడిగాడు. అడిగితే అప్పుడు
అంశుమంతుడు చెప్పాడు, ఈ నా నా తాతగారైనటువంటి సగర చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని చేశాడు. ఆ అశ్వం ఇంకో ఇక్కడ కనిపిస్తోంది మాకు, ఇక్కడికి ఇది ఎలా వచ్చింది, దీన్ని పట్టుకుని మా పెద్ద తండ్రులు అందరూ వచ్చారు, 60,000 మంది, వాళ్ళెవ్వరూ నాకు ఇప్పుడు కనపడటం లేదు, మీరేమైనా తెలిస్తే చెప్పండి మహానుభావ అంటూ నమస్కారం చేసి అడిగాడు. అప్పుడు కపిలుడు చెప్పాడు, వాళ్ళే ఈ భస్మరాసులన్నీను నన్ను వచ్చి వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు నా ఎడల. వెంటనే నేను కళ్ళు తెరిచి చూసేసరికి భస్మం అయిపోయారు. ఇగో గుర్రం ఇది తీసుకో, ఇది మీదైతే నేను తీసుకువెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు, నేను తేలేదు, ఇది ఇంద్రుడు తెచ్చి ఇక్కడ వదిలిపెట్టాడు అని చెప్పాడు. అప్పుడు అంశుమంతుడు, సరే గుర్రాన్ని నేను తీసుకెళ్తాను, కానీ దుర్మరణం పాలైపోయారు కదా పెద్ద తండ్రులందరూ, వాళ్ళందరికీ ఉత్తమ లోకాలు ఎలా లభిస్తాయి అంటూ అడిగాడు కపిలుణ్ణి. అడిగితే కపిల మహర్షి ఏం చెప్పాడంటే, ఆకాశగంగగా ఉన్నటువంటి గంగా నదిని ఈ పాతాళంలోకి ప్రవహింపజేస్తే, ఈ భస్మరాసుల మీద నుండి అది ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకందరికీ కూడా పుణ్యలోకాలు కలుగుతాయి అని చెప్పాడు. సరే అని గుర్రాన్ని తీసుకుని అంశుమంతుడు వెళ్ళాడు. సగర చక్రవర్తి యొక్క యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. ఆ తర్వాత అంశుమంతుడు ప్రయత్నం చేశాడు గంగానదిని భూలోకానికి తేవడానికి, అతని వల్ల కాలేదు. ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి రఘుమహారాజుకి చెప్పాడు, అతని వల్ల కూడా కాలేదు. ఆ తర్వాత దిలీపుడికి చెప్పాడు, అతని కుమారుడైనటువంటి దిలీపుడికి చెప్పారు, దిలీపుడి వల్ల కూడా కాలేదు. అంటే తపస్సు చేసేవారు వాళ్ళు, కానీ సాధ్యం కాలేదు. ఆ తర్వాత వాళ్ళ వంశంలో వచ్చినటువంటి భగీరథుడికి ఈ విషయం తెలుసు కదా, తండ్రి చెప్పాడు, మా వలన కాలేదు ఈ పని, మన తాలూకు పూర్వీకులకి అందరికీ ఉత్తమ లోకాలు కలగాలంటే మనం తపస్సు చేసి గంగా నదిని భూమి మీదకి తీసుకురావాలి, తర్వాత పాతాళంలోకి వెళ్ళేటట్టు చెయ్యాలి అని చెప్పాడు. అప్పుడు భగీరథుడు కూడా వెంటనే రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి తాను తపస్సు చేయడానికి వెళ్ళి ఘోర తపస్సు చేశాడు. గంగానది ముందు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. ఆ తర్వాత గంగానదిని ప్రత్యక్షం చేసుకోవడానికి గంగానది గురించి తపస్సు చేశాడు. అప్పుడు గంగానది ప్రత్యక్షమై నాయన నేను వస్తాను భూలోకానికి, కానీ నా భారాన్ని మోసేటందుకు అక్కడెవ్వరూ కూడా అర్హులైన వాళ్ళు లేరు. నేను కనుక ఒక్కసారిగా భూమి మీదకి దూకితే భూమి విచ్ఛిన్నం అయిపోతుంది. అందు గురించి నేను నా వేగాన్ని ఆపగలిగే వాళ్ళని ఎవరినైనా చూసుకో, అప్పుడు నేను వస్తాను భూమి మీదకి అని చెప్పింది. అప్పుడు ఈశ్వరుడు గురించి తపస్సు చేశాడు భగీరథుడు. ఆ భగీరథుడు చేసిన తపస్సుకు మెచ్చుకుని ఈశ్వరుడు ప్రత్యక్షమైతే గంగని భరించమని కోరాడు. సరే అని ఆ గంగని భరించడానికి కైలాస పర్వతం మీద ఈశ్వరుడు జటలు విరబోసుకుని నిలబడ్డాడు. భూమి మీదకి ఎంతో వేగంతో ఆ గంగా నది దూకింది. ఆ దూకడం ముందు శివుడి శిరస్సు మీదకి దూకింది. ఆమెకు గర్వం, నన్నెవ్వరూ కూడా ఆపలేరు, నా భారాన్ని ఎవరు భరించలేరు అని. కానీ ఈశ్వరుడు ఏం చేశాడంటే దూకగానే గంగని తన జటాజూటాన్ని ముడివేసి బంధించేశాడు. గంగకి ఎక్కడికి వెళ్ళడానికి తోవ లేకుండా చేసేసాడు. అప్పుడు భగీరథుడు, అయ్యో గంగని వదిలిపెట్టమని, నేను అందుకే కదా ఇంత తపస్సు చేసింది అంటూ ప్రార్థించాడు ఈశ్వరుని. సరే అని చెప్పి ఆ జటలలో నుండి ఒక చిన్న పాయని వదులు చేసి గంగా నదిని వదిలాడు. ఆ గంగ ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి భగీరథుడు ముందు వెళుతూ ఉంటే వెనకే ఆ గంగా నది వచ్చింది. అలా ప్రయాణం చేసి వెళుతున్న తోవలో జహ్ను మహర్షి ఉన్నాడు. ఆ జహ్ను మహర్షి యాగం చేసుకుంటుంటే గంగానది ప్రవహించి వచ్చి దాన్ని ముంచేసింది. అప్పుడు జహ్ను మహర్షి కోపం వచ్చి గంగానది అంతా తాగేశాడు. వెంటనే మాయమైపోయింది, అక్కడ గంగ లేదు. అప్పుడు భగీరథుడు మళ్ళీ ఆయన కాళ్ళ వెళ్ళ పడ్డాడు గంగని వదిలిపెట్టమని. అప్పుడు జహ్ను మహర్షి ఏం చేశాడంటే, సరే నోట్లోంచి వదిలితే ఎంగిలవుతుందని చెప్పి తన చెవిలో నుంచి గంగానదిని వదిలిపెట్టగానే మళ్ళీ ప్రవాహ రూపంలో ప్రవహించి అక్కడ నుంచి ఆ పాతాళానికి, భూమి మీదకి వచ్చింది కదా, భూమి మీద నుంచి పాతాళానికి వెళ్ళింది. అందుకే భర్తృహరి సుభాషితాల్లో ఒక పద్యం ఉంది, ఆకాశంబున నుండి శంభుని శిరం బందుండి సీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబునందుండి అస్తోకాంబోధి, పయోధి నుండి పవనాంధో లోకముంజేరి గంగా కూలంకష. ఆ గంగా కూలంకష ఆకాశగంగ అక్కడ ఉంటున్నదల్లా శివుడి శిరస్సు మీదకి, అక్కడి నుంచి హిమాలయ పర్వతం మీదకి, హిమాలయ పర్వతం నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో నుంచి పాతాళానికి చేరి ఆ సగరపుత్రుల యొక్క భస్మరాశుల మీద ప్రవహించింది.
అప్పుడు వాళ్ళందరికీ ఉత్తమ లోకాలు కలిగాయి. అందుకే ఏదైనా ఒక ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా పంతంతో పూర్తి చేస్తే భగీరథ ప్రయత్నం చేశారు అంటారు, సామెత వచ్చిందా. అలాగే జహ్ను మహర్షి చెవిలో నుంచి వదిలిపెట్టాడు కదా, అందుకని జాహ్నవి అనే పేరు గంగకు వచ్చింది. అలాగే భగీరథుడు భూమి మీదకి తీసుకుని వచ్చాడు కాబట్టి భాగీరథి అనే పేరు వచ్చింది. ఈ రకంగా గంగా నది వచ్చిందనమాట. అయితే ఆ గంగ సముద్రంలోకి వెళ్ళింది, నిండి ఆ గొయ్యి ఉంది కదా అదంతా నింపింది ఆ గంగ. ఈ సగరపుత్రులు తవ్వినటువంటి ఆ పెద్ద బిలం, ఆ బిలాన్నంతటినీ నింపింది. అదే తర్వాత అందు గురించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే తాతల తరమున త్రవ్వించిన పయోధి. ఆ సగరపుత్రులు తవ్వారు కదా గొయ్యి, దానిందా నిండింది కదా నీరు, అందుకని దానికి సాగరము అనే పేరు వచ్చింది. సగరపుత్రులు తవ్విన దానివల్ల సాగరము అనే పేరు కూడా వచ్చింది. ఆ సగరపుత్రులు తవ్విన పయోధిని నువ్వేం చేసావు, నీ పేరు మీదుగా కొంత పూడ్పించేసావు. అంటే శ్రీరాముడు సముద్రానికి వారధి నిర్మింపజేశాడు వానరులతోటి. అందుగురించి ఆ వాక్యాన్ని ఇక్కడ ప్రయోగించాడు. మోసమౌటెరుగక మోహించి వచ్చిన ఎలనాగ ముక్కు కోయించినావు. పాపం ఆ శూర్పణఖ వచ్చి నీ అందాన్ని చూసి మోహించింది. మోహిస్తే నీ దగ్గరికి వచ్చి నన్ను వివాహం చేసుకో అంటే నువ్వేం చెప్పావు, నాకు భార్య ఉంది అంచేత నా తమ్ముడు అక్కడ ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళన్నావు. ఆ తమ్ముడి దగ్గరికి అవును కబోలనుకుని వెళ్ళింది ఆమె. వెళ్తే ఆ తమ్ముడు ఏం చేశాడు, కోపం వచ్చి ఆమె ముక్కు చెవులు కోసేశాడు. ఆ పని నువ్వు పంపించడం వల్లే కదా జరిగింది, మోసం అయిపోతుంది, నాకు ముక్కు చెవులు కోస్తారని తెలియక ఆమె వస్తే ఆమె ముక్కు చెవులు కోయిస్తావా తమ్ముడి చేత అంటున్నాడు కవి. అసలు న్యాయంగా అయితే ఆ శూర్పణఖ వచ్చి ఆ విధంగా అడగడమే తప్పు. భార్య ఉన్నది నాకు, నువ్వు ఇంకొకరిని చూసుకో అంటే అంత ప్రేమ ఉన్నది, వెంటనే మరో పురుషుడి దగ్గరికి వెళుతుందా మరొక స్త్రీ అయితే? ఆమె రాక్షస స్త్రీ, అందుకోసం ఆమెకి వావి వరుస లేదు, నీతి నియమం లేదు. అందుకే అన్న కాకపోతే తమ్ముడు అనుకుని వెళ్ళిపోయింది తమ్ముడి దగ్గరికి. అందుకే తగిన శాస్తి అనుభవించింది. అందు గురించి ఇవన్నీ పనులు నువ్వు చేసావు కదా, బడిరా నీ వంటి ధార్మికు ప్రస్తుతింప కొదువలు ఇంకేమి కైవల్యం ఎదుటవచ్చు. ఇది వ్యంగ్యంగా అంటున్నట్లుగా ఉంది, కానీ ఉన్న మాట చెప్పాడు కవి. నీ వంటి ధార్మికుడిని స్తుతిస్తే ఇంకేం కొదువా, ఈ లోకంలో ఎవరికీ కూడా తక్కువ కాదు ఆ స్తుతించిన ఫలితం. కైవల్యమే ఎదురుగా వస్తుంది, మనం వెళ్ళక్కర్లేదు కైవల్యం కోసం. కైవల్యం అంటే ముక్తి, ముక్తి కోసం వెళ్లకుండా ఆ ముక్తే మనకు ఎదురుగా వచ్చి మనల్ని వరిస్తుంది అంటూ ఈ పద్యంలో చెప్పాడు. అంటే ఇక్కడ రాముడి తాలూకు ఆ ధార్మిక గుణాలనే చెప్తున్నాడు. కులగురు ద్వేషి అయినా కూడా, వశిష్ఠుణ్ణి ద్వేషించినా కూడా విశ్వామిత్రుని గురువుగా ఆదరించాడు. అలాగే లంకాపురికి అగ్ని పెట్టించాడు అంటే అది తను చేసినది కాదు, రాముడి పరంగా రాముడు సేవకుడు వెళ్ళి అగ్ని పెట్టాడు. అలాగే కుబేరుడి తాలూకు ఆ లంకా నగరాన్ని రకంగా హనుమంతుడు అగ్ని పాలు చేశాడు. ఆ తర్వాత ఈ ప్రయోధి అంటే సముద్రాన్ని పూర్పించడం అంటే మరి తప్పదు కదా, లంకానగరానికి ఎలా వెళతారు వారధి లేకుండా? సముద్రుడిని దారి ఇవ్వమని ముందు అడిగాడు, ఆ తర్వాత సముద్రుడి తాలూకు అనుజ్ఞతోటే దాని మీద వారధిని నిర్మింపచేశాడు. ఆ తర్వాత శూర్పణఖ సంగతి మనం ఇందాకలే చెప్పుకున్నాం, ఆమె తాలూకు నడవడి గురించి. అందు గురించి ఇవన్నీ ఎంతో ధార్మికమైన పనులే చేశాడు. నిజంగానే ఇక్కడ హేళన చేస్తున్నట్లుగా ఉంది, కానీ ఆయన చేసినవన్నీ అంత మంచి పనులే. ఆయన్ని తలుచుకుని స్తుతిస్తే తప్పకుండా ముక్తి మనకు ఎదురుగా వస్తుంది అనేది చెప్పాడు కవి, అన్యాపదేశంగా చెప్పాడు అదనమాట. ఆ తర్వాత శౌర్యమెక్కించి విశ్వామిత్రుడూరక తొడరింప తాటక తునిమినావు, వైదేహి వాక్య నిర్బంధంబు త్రోయలే కరిమురి మారీచు నరికినావు, వెనుకంజ వైసిన విడువక పైకిరా వెనుకంజవేగా. ఈ పద్యం ఈ పుస్తకంలో సరిగ్గా లేదు, మరొకసారి చూసి చెప్తాను. ఎందుకంటే పద్యం సరిగ్గా లేకపోతే తప్పు వస్తే కష్టం కదా, అందుకని మరోసారి చూసి చెప్దామని చూస్తున్నాను. వెనుకంజ వైచిన విడువక పైకిరా నరుదుగా కరుతల తరిగినావు, ముర్రోయనుచు దేవమునులు వారెన్నాళ్ళో అనుసరింప దశాశ్యుతునిమినావు, కాని రోసంబు గలద నిక్కముగ నీకు
మనసు మెత్తని వాడనే మనగవచ్చు. చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఇందులో శ్రీరాముడి తాలూకు మెత్తటి మనస్సు గురించి కవి చెప్తున్నాడు. తాటకని ముందు సంహరిద్దామని శ్రీరాముడు అనుకోలేదు. స్త్రీని, బాలుర్ని, వృద్ధుల్ని ఎప్పుడూ కూడా క్షత్రియులైన వాళ్ళు సంహరించరు. స్త్రీ, బాల, వృద్ధుల్ని సంహరించకూడదు అనే నియమం ఉంది. అందుగురించి ఇక్కడ తాటక స్త్రీ, అందుకని నేను సంహరించను అన్నాడు. ఎందుకంటే ఆమె అడవిలో ఎంతో ఆగడాలు చేస్తోంది. అక్కడ తాపసుల్ని నిలవనివ్వటం లేదు, బాటసారుల్ని భక్షిస్తోంది. ఈ రకమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటే విశ్వామిత్రుడు చెప్పాడు, తాటక స్త్రీ అయినా కూడా ఆమె మామూలు స్త్రీ కాదు, రాక్షస స్త్రీ. ఆమె వలన ఎన్నో ప్రాణాలు బలి అయిపోతున్నాయి. ఆమె దుర్మార్గురాలు. అటువంటి స్త్రీని సంహరించడంలో తప్పు లేదు అని విశ్వామిత్రుడు చెప్పాడు. అప్పుడు ఆ విశ్వామిత్రుడి మాట మీద వెంటనే రాముడు బాణం వేసి తాటకని సంహరించాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. విశ్వామిత్రుడు శౌర్యం ఎక్కించాడు నీకు, అప్పుడు నువ్వు ఆ తాటకని చంపేశావు. వైదేహి వాక్య నిర్బంధంబు త్రోయలేక అరిమురి మారీచు నరికినావు. ఆ తర్వాత మారీచుడిని సంహరించడం కూడా, మారీచుడి దగ్గరికి తనంతట తాను వెళ్ళి సంహరించలేదు కదా. సీతాదేవి ఆ బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుడిని తెలుసుకోలేక బంగారు లేడి తనకు కావాలని కోరుకోవడం వలన వెళ్ళి అది తర్వాత రాక్షస మాయగా గుర్తించి మారీచుడిని సంహరించాడు. అంచేత వైదేహి అంటే విదేహరాజు కుమార్తె సీత, అందుకని వైదేహి అనే పేరు వచ్చింది. ఆమె నిర్బంధించింది నాకు ఆ లేడి కావాలి అంటూ. అందుకని వెళ్ళావు. ఆమె మాటను తోసివేయలేక వెళ్ళి ఆ మాయావి అయినటువంటి మారీచుడిని సంహరించావు. వెనుకంజ వేచిన విడువక పైకిరా నరుదుగా కరుతల తరిగినావు. ఆ దండకారణ్యంలో ఉన్న సమయంలో అక్కడ ఖరదూషణులు అనేవాళ్ళు ఉండేవారు. వాళ్ళ దగ్గర 14,000 మంది రాక్షస సైన్యం ఉండేది. వీళ్ళంతా కూడా దండకారణ్యంలో మునులందరినీ బాధిస్తూ ఉండేవారు. యజ్ఞయాగాదులు జరగకుండా వాళ్ళని ఎప్పుడు తిప్పలు పెడుతూ ఉండేవారు. అలా ఉన్న రోజులలో ఒకసారి ఏం జరిగిందంటే, ఇదే శూర్పణఖ వచ్చింది కదా. శూర్పణఖ వచ్చి రాముడి దగ్గరికి ముందు వచ్చింది. ఆ తర్వాత రాముడు కాదంటే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. ఆమె ముక్కు చెవులు కోసేశాడు లక్ష్మణుడు. అప్పుడు ఈ ఖరదూషణ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది, చూడండి మీరు ఇంతమంది ఇక్కడ ఉన్నారు, అయినా సరే ఏం లాభం, ఆ రాముడు ఎవడో వచ్చాడు, ఆయన భార్య అతనికి ఒక తమ్ముడు ఉన్నారు, నన్ను ఈ రకంగా చేశారు అంటూ ఆమె మొరపెట్టుకుంది. అప్పుడు కరుడికి చాలా కోపం వచ్చి నా సైన్యంతో పాటు వెళ్ళి రాముడిని నేను సంహరిస్తానని చెప్పి వచ్చాడు. కరుడు, దూషణుడు, సైన్యం అందరూ వచ్చినప్పుడు యుద్ధం జరిగింది భీకరంగా. అప్పుడు రాముడు ఏం చెప్పాడంటే, నువ్వు సీతాదేవిని తీసుకుని గుహలో వెళ్ళి దాక్కుని ఉండు, మీరిద్దరూ బయటికి రాకుండా లక్ష్మణుడితో చెప్పి తానొక్కడే యుద్ధానికి వెళ్ళి 14,000 మంది సైన్యాన్ని సంహరించాడు. దూషణుడిని కూడా సంహరించాడు. ఇంకా కరుడు మిగిలాడు. అయితే కరుడు ఇంకా కోపం పట్టలేక పరిగెత్తి వచ్చాడు రాముడిని సంహరించడానికి. వచ్చినప్పుడు రాముడు ఒక్కసారి తన మీద పడకుండా అతను ఒక అడుగు వెనక్కి వేసి వెంటనే కరుణ్ణి తన బాణాలు వేసి సంహరించాడు. అయితే ఆ ఒక్క అడుగు వెనక్కి ఎందుకు వేసాడు అంటే, ఒడుపు చూసుకోవడానికి. బాగా దగ్గరగా వచ్చిన వాడి మీద బాణప్రయోగం చేయాలంటే కుదరదు. అందుగురించి ఏం చేశాడు రాముడు, తానున్న స్థలంలో నుంచి ఒక అడుగు వెనక్కి వెళ్ళి కరుణ్ణి సంహరించాడు. ఇక్కడ కవి ఎందుకంటున్నాడు, అందుకే వెనుకంజ వేసిన విడువక పైకిరా. రాముడు వెనక్కి వెళ్ళినా కూడా కరుడు ముందుకు దూసుకొస్తున్నాడు. ఇంకా ఎందుకు వెనక్కి వెళ్ళాడు అన్నది గ్రహించలేదు. ఆ వెనక్కి వెళ్ళిన రాముడు వెంటనే బాణం ప్రయోగించి కరుడిని సంహరించాడు. ఆ విధంగా వెనుకంజను వేసినా కూడా విడవకుండా కరుడు వస్తే అతని తలని ఖండించావు. మొర్రోనుచు దేవమునులు వారెన్నాళ్ళు అనుసరింప దశాశ్యు తునిమినావు. దశాశ్యుడు అంటే 10 తలలు కలిగినవాడు. ఆ 10 తలలు కలిగినవాడు రావణుడు. ఆ రావణుడి బాధలు భరించలేక దేవతలు, మునులు ఎంతో బాధపడ్డారు. పడి కుయ్యో మొర్రో అంటూ నీకు ఎన్నోసార్లు విన్నపాలు చేసుకున్న తర్వాత ఎప్పటికో వచ్చి ఆ రావణాసురుని సంహరించారు. వాళ్ళు పడ్డ బాధలు ఎన్నో పడినది ఎన్నోసార్లు నిన్ను అలా స్తుతించగా అప్పుడు వచ్చి రావణాసురుని సంహరించావు. కానీ రోషంబు గలద నిక్కముగా నిజంగా నీకు రోషం ఉండి చంపావా? ఇవన్నీ కూడా ఎవరో ఒకరు ప్రేరేపించడం వల్ల చేసావు.
అలా ప్రేరేపించడం వల్ల చేసావు, అంత మెత్తటి మనస్సు పాపం నీది. దుర్మార్గుల్ని సంహరించాలంటే నీకు చేతులు రావు పాపం. అంత మెత్తటి మనసు ఉంటే ఎలాగయ్యా క్షత్రియుడిగా ఉండేవాడికి అంటూ ఈ పద్యంలో కొంచెం వ్యంగ్యంగా కవి చెప్తున్నాడు. ఎంత వ్యంగ్యంగా చెప్పినా ఆ శ్రీరాముడి తాలూకు కథలని మనం స్మరించుకోవాలనే ఇందులో చెప్తున్న పద్యంలో ఉన్నటువంటి ప్రతి పాదం, ప్రతి అక్షరము ఆ శ్రీరాముణ్ణి, ఆ భగవంతుణ్ణి మనం స్మరించుకోవాలి. ఈ పద్యం చదివిన వెంటనే మనం ఎన్ని రామాయణ గాథలు చెప్పుకున్నాం. అలాగే ఇదివరకు వచ్చిన పద్యాల్లో కూడా భాగవతంలో ఉండే ఘట్టాలన్నీ చెప్పుకుంటున్నాం. ఆ రకంగా చెప్పుకోవాలనే కవి ఆ ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ రచించాడు అన్నమాట. ఈ రోజుకి ముగిస్తాను. మళ్ళీ రేపు కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే.